ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాక్యము, వాడు దేవుని బతిమాలు కొనిన ఎడల ఆయన వానిని కటాక్షించును. యోబు గ్రంథము 33వ అధ్యాయము 26వ వచనం. దేవుని యొక్క కటాక్షము నీకు కలగాలి అనంటే నీవు దేవుణ్ణి అడిగే బిడ్డగా ఉండాలి. అందుకనే బైబిల్ వాక్యం చెబుతుంది, అడుగుడి మీకు ఇయ్యబడును అని. ఎప్పుడైతే నీవు చేసినటువంటి దోషములను బట్టి ప్రాయశ్చిత్తము కొరకు దేవుని పాదములు పట్టుకొని అడుగుతావో, వేడుకుంటావో, బతిమాలుకుంటావో, అప్పుడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కటాక్షింప చేస్తాడు. ఆయన దయ నీ పైన చూపించి నీకు ఉన్నటువంటి దోష శిక్ష అంతటిని ప్రాయశ్చిత్తం కలిగిస్తాడు. కనుక నీవు దేవుణ్ణి అడిగితే, దేవుణ్ణి బతిమాలుకుంటే నీ జీవితంలో నీవు ఈ దినమున గొప్ప కార్యాన్ని చూస్తావు. ఎంతమంది అయితే నిన్ను అనరాని మాటలు అంటూ ఉన్నారో వారందరికీ నువ్వు సమాధానం చెప్పగలవు. ఎలాగో తెలుసా? నీ యొక్క ప్రార్థన ద్వారా, ఆ ప్రార్థనలో నువ్వు బతిమాలుకున్నటువంటి విధానము ద్వారా దేవుడు నీ యొక్క మొరను ఆలకించి నీ యొక్క మాటల ధ్వనిని ఆయన చెవిన వేసుకొని ఆ యొక్క మొరను వింటాడు. వినటం మాత్రమే కాకుండా దానిని నీ పట్ల నెరవేరుస్తాడు కూడా. ఎందుకంటే విననేరక ఎండినట్లు ఆయన చెవులు మందం కాలేదు అని బైబిల్ వాక్యం చెబుతుంది. రక్షింపనేరక ఎండినట్లు ఆయన హస్తము కూడా కురచ కాదు. ఆయన చిన్నది కాదు. ఎప్పుడు సహాయం చేసే దేవుడు, నమ్మదగిన దేవుడు, సహాయకుడై ఉన్నాడు. ఎప్పుడు నీతిమంతుల ప్రార్థన ఆయన వింటూనే ఉంటాడు. యోబు చేసినటువంటి ప్రార్థన కూడా దేవుడు విన్నాడు. యోబుని ఎంతో హింసించారు, వేధించారు, అనరాని మాటలు అన్నారు. అయినా కూడాను అపవాది శక్తులలో నుంచి నాకు విజయం కలిగించమని యోబు అడిగిన రీతి, యోబు బతిమాలుకున్న విధానము దేవునికి ఎంతో ప్రీతికరమైనది. ఈ యొక్క నేటి యోబు వలె మనం ఆనాటి యోబు ఎలాగైతే జీవించాడో దేవుని యందు, ఈ విధముగా ఈ నేటి యోబుగా మనం మారాలి. ఈ రోజున నీవు కూడా ఒక యోబు వంటి జీవితాన్ని, అటువంటి ఓర్పును, అటువంటి సహనాన్ని నువ్వు తీసుకోగలిగితే, ఆ యొక్క తగ్గింపు స్వభావాన్ని పెట్టుకొని దేవుని తండ్రి అని చేసినటువంటి దోషములను క్షమించవా అని నువ్వు వేడుకొనగలిగితే దేవుడు ఈ దినమున నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ హృదయం దగ్గర నిలబడి నువ్వు ఎప్పుడు పిలుస్తావు, నీ ఎప్పుడు దేవుని పలకరిస్తావు, నా బిడ్డ ఎప్పుడు నాతో మాట్లాడతాడు అని దేవుడు ఆయన 2 చేతులను చాచి ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి దేవుని పిలవటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవుని బతిమాలుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? మనుషులందరూ నిన్ను దూషించవచ్చు నువ్వు చేసినటువంటి పనిని బట్టి. నువ్వు మారినా సరే ఆ పాతకాలపు సంగతులను నీకు గుర్తుకు తీసుకొచ్చి, నువ్వు ఇలాంటి వాడివి, అలా చేసావు, ఇలా చేసావు అని నేను ఎంతగానో గుచ్చి మాట్లాడి నీ మాటల ద్వారానే ఎంతగానో నిన్ను ద్వేషిస్తూ ఉండొచ్చు. కానీ ఈ దినమున నిన్ను ఎవరు క్షమిస్తారు, ఎవరు రక్షిస్తారు అని నీవు క్షమాపణ కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కదా. ఆ ప్రాయశ్చిత్తానికి బదులుగా నువ్వు దేవుణ్ణి బతిమాలుకుంటే దేవుడు ఈ దినమున నీ మీద ఉన్నటువంటి దోష శిక్ష అంతటిని తీసివేసి నిన్ను గొప్ప అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు క్షమించబోతున్నాడు. ఆయన కటాక్షము ఈ దినమున నీకు కలిగి ఉన్నది కనుక నీ జీవితంలో ఇంకంతా సంతోషమే కలుగునుగాక. ఆమెన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు వందనములు తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్య, మీకు స్తోత్రము నాయన. ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి మీకు వందనములు. ఈ యొక్క వాక్యము ప్రతి ఒక్కరి హృదయంలో మీరు నెరవేర్చండి, దీవించమని వేడుకుంటున్నాం దేవా. ప్రతి ఒక్కరిని మీ ఒక్కరిపైన మీ కటాక్షము ఉంచి తండ్రి మీ కాపుదల కింద భద్రం చేయండి. వారు క్షమించమని వేడుకుంటున్నాం. ఎవరైతే దేవా తండ్రి అని నీ వైపు తిరిగి నైనా మరలా వారు వేడుకుంటున్నారో తండ్రి, ఆ యొక్క మొరను మీరు వినినందుకై, వారి మీద మీ కటాక్షాన్ని పంపించినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. దినమున తండ్రి ఎంతమంది మీ యొక్క ఆరాధనకి వెళ్తూ ఉన్నారో
మీ సన్నిధిలో కూర్చోడానికి ఇష్టపడుతూ ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు పరుగున వారు వెళ్ళలాగున వారి హృదయాలను తెరవండి. అట్టి మనసును వారికి అనుగ్రహించండి. కుటుంబాలలో శాంతిని, సమాధానమును, ఐక్యతను, నెమ్మదిని దయచేయండి. బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి. వివాహాలు జరిగించండి. ఉద్యోగాలు తగినటువంటి సహాయం చేయండి దేవా. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి. మీ కృపలో భద్రం చేసి వాడుకోమని వేడుకుంటూ ఎంతమంది దినమున యొక్క ఉదయకాల ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు. అధికమైన రెట్టింపు మేలులు, ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలు చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.